నేను నేను అంటే నిన్నటి వరకు నా ఓటమి. సాధారణంగా ప్రయత్నిస్తూ విజయం సాధించలేని ప్రతి మనిషికి ఈ ప్రపంచం వేసే ముద్ర ఫెయిల్యూర్. అటువంటి ఫెయిల్యూర్ని అధిగమించాలంటే మనకు కావాల్సింది ఒక్క అవకాశం. ఈ అవకాశం లభించే వరకు మనం ఎన్నెన్నో ఒడిదొడుకులు దాటి ముందడుగులు వేయాల్సి ఉంటుంది. ఆ అడుగు జాడల్లోనే నీ కథ నీకు అర్థమవుతుంది. ఇది నా కథ, ఈ ప్రపంచం వేసిన ముద్రని తప్పు అని తెలియజేసిన కథ. చందు, ఇప్పుడు షార్ట్ ఏంటంటే, నువ్వు అలా బైక్ మీద వెళ్తుండగా ఓ పాప ఆడుకుంటూ రోడ్డు మీదకి వస్తుంది. ఆ సమయంలో ఎదురుగా ఓ లారీ వస్తుంటుంది. ఆ లారీ పాప మీదకి వెళ్తుండగా నువ్వు స్పీడ్గా వెళ్ళి బైక్ స్కిడ్ చేసి పాపని కాపాడాలి. ఇది షార్ట్. అక్కడ ఉన్న ఆర్టిస్టులకి ఈ పేజ్లో ఉన్న డైలాగ్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పి. రోల్ కెమెరా యాక్షన్. హలో రే, ఎక్కడ్రా? ఇంట్లో రా. రిజల్ట్స్ వచ్చాయి. అవునా, ఏమైంది? మేమందరం పాస్ అయ్యాం. నీ 3 సబ్జెక్ట్ పోయాయి. అవునా, సబ్జెక్టులు పోతే పోనీలేరా, అలా బయటికి వెళ్ళేసి వద్దాం రా. రే, అయిపోయింది ఏదో అయిపోయింది. సబ్జెక్ట్ ఎలాగో పోయినాయిగా, నెక్స్ట్ సెమిస్టర్లో రాసుకుందాం, ఇంకా వదిలే. ఇక మీకు నాకు సెట్ అవ్వదు శివ, మనం ఊడిపోదు. లెట్స్ బ్రేకప్. చెప్పండి సార్. కాట్. బండి ఆపరా. ఏమైందన్నా? సినిమాకి వెళ్దామా? సరే. It's not about hero carrying it. It's the director giving to the cinema. Why is it that he carries the tag? To the cinema, so that confusion is clear. ప్రపంచంలో ప్రతి కళ ఉంటుంది. అది నెరవేర్చుకోవడానికి కొంతమందికి వాళ్ళ అమ్మ బాబులు సపోర్ట్ చేస్తారు, మరి కొంతమందికి చెయ్యరు. ఆ చెయ్యని వాళ్ళ లిస్టులో నేను ఒకని.
రేయ్ నాకు తెలుసురా నీకు మనసు బాగోనప్పుడు నువ్వు ఇక్కడికే వస్తావని. అసలు ఏమైందిరా నీకు? నిన్న కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, మొన్న ప్లేస్మెంట్ జరిగితే రాలేదు. అసలు లైఫ్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా మామ. ఏంటి నువ్వా డైరెక్టర్ అయ్యేది? నేను అవ్వకూడదా మామ డైరెక్టర్? రేయ్ పోరా రే పో. లవ్లో ఫెయిల్ అయ్యావు, స్టడీస్లో ఫెయిల్ అయ్యావు, ఇప్పుడు లైఫ్లో కూడా ఫెయిల్ అవుతావు. పో. నువ్వేనా స్టోరీ చెప్పడానికి వచ్చింది? ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్తే మన హీరో ఒక బైక్ రేసర్. ఒకరోజు రేస్ కాంపిటీషన్ జరుగుతుంటే మన హీరో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాడు. రేస్ మధ్యలో ఒక బైక్ రేసర్ అడ్డంగా వస్తాడు. మన హీరో బ్రేక్ వేస్తాడు, బండి స్కిడ్ అయ్యి మన హీరో కింద పడిపోతాడు. సరే అమ్మా, కలుద్దాం. ఓకే సార్. చూడండి రా డైరెక్టర్ ఇచ్చాడు. చూడండి రా డైరెక్టర్. డైరెక్టర్ వచ్చాడు. వీడి మొహానికి కాలేజ్ లో సబ్జెక్ట్ రావలేదు, డైరెక్టర్ అని రైడ్. రేపు చూద్దామని. రేపు చూద్దాం. ఎవరమ్మా నువ్వు? స్టోరీ చెప్పడానికి వచ్చా సార్. సరే అమ్మా, వెయిట్ చేయి, వస్తున్నా. ఓకే సార్. ఏంట్రా శివ, ఎంత డల్గా ఉన్నావు? ఏమైంది? ఎందుకన్నా ఎవరు నన్ను నమ్మడం లేదు? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా నమ్మడం లేదన్నా. నేను అంత తప్పేం చేశానన్నా? ఎవరైనా ఎందుకు నమ్మాలి నిన్ను? ఒక్క రీజన్ చెప్పు. ఎప్పటివరకు ఏమైనా పీకావా? ఇక మీద ఏమైనా పీకుతావా? తెలియదన్నా, బట్ డైరెక్టర్ అవుతానన్న నమ్మకం మాత్రం ఉంది. నీ మీద నీకు నమ్మకం ఉంది కదా. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా పీకి చూపించు, అప్పుడు నమ్ముతారు నిన్ను ఎవరైనా. అది కాకుండా చేతకనంలో ఏడుస్తూ ఉన్నావు. హలో. హలో అన్నా, ఆ, ప్రొడ్యూసర్ కలవడానికి రమ్మన్నారు నిన్ను. అవునా? ఎక్కడికి? ఇందిరా పార్క్కి. ఇందిరా పార్కా? సరే వస్తున్నా, ఒక 5 నిమిషాలు వచ్చేస్తా. నువ్వేనమ్మా స్టోరీ చెప్పడానికి వచ్చింది? అవును సార్.
చెప్పమ్మా నువ్వు స్టోరీ. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్తే మన హీరో ఒక బైక్ రేసర్. ఒకరోజు రేస్ కాంపిటీషన్ జరుగుతుంటే మన హీరో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాడు. రేస్ మధ్యలో ఒక బైక్ రేసర్ అడ్డంగా వస్తాడు. మన హీరో బ్రేక్ వేస్తాడు. బండి స్కిడ్ అయ్యి మన హీరో కింద పడిపోతాడు. స్టోరీ బాగుందమ్మా, మరి నాకు అమ్మేస్తావా? లేదు సార్, నేను ఇవ్వలేను సార్. చాలా ఇష్టంతో రాసుకున్నా సార్ స్టోరీ. ఎక్కువ అమౌంట్ ఇస్తానమ్మా. లేదు సార్. రే శివ, బాగున్నావా? అన్నా ఒకటి. ఎరా శివ, బాగున్నావా? ఏం అట్లున్నావు? ఎరా శివ, చాలా రోజులు అయింది నేను చూసి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? మూవీ డైరెక్టర్ ఛాన్స్ కోసం చూస్తున్నా. ఇంకా అదే ట్రై చేస్తున్నావా? చాలా ఇయర్స్గా ట్రై చేస్తున్నావు కదరా, వదిలేసి వచ్చేయచ్చు కదా. ఒక జాబ్ చూసి పెడతాను. లేదురా, నేను దాన్ని వదిలేసి రాలేనురా. వదిలేసి వచ్చేరా, నీ వల్ల కావట్లేదు. ఇంకా నీకు జాబ్ చూసి పెడతాను, మంచిగా జాబ్ చేసుకోవచ్చు. ఎందుకు కాదురా, ఎందుకు కాదు, నా వల్ల అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సరేరా. ఏదో ఒక రోజు నువ్వే చూస్తావు. ఎవడో ఒకడు నీతో అంటాడు, అరే వాడు ఎవడరా అంటే నువ్వే చెప్తావు, వాడు నా ఫ్రెండ్ రా అని నువ్వే చెప్తావు. నేను డైరెక్టర్ అయిన తర్వాత చూడు ఖచ్చితంగా. సరేరా, నీ ఇష్టం. నేను నీ మంచి కోసం చెప్తున్నా. జాబ్ అయితే పీస్ఫుల్గా చేసుకోవచ్చు, మంచి శాలరీ వస్తుంది, అందుకని చెప్తున్నా. నీ ఇష్టం. నేను చేయలేను లేరా, సారీ. హలో, సరేరా శివ, నాకు ఆఫీస్ కాల్ వచ్చింది, అర్జెంటుగా రావాలంట. వెళ్ళొస్తా. బాయ్. బాయ్. బాయ్ రా శివ, జాగ్రత్త. డైరెక్టర్ వచ్చాడు. వీడు మొహానికి కాలేజీలో సబ్జెక్ట్ రావలేదు, డైరెక్టర్ అని రీడ్. ఏంటి నువ్వా డైరెక్టర్ అయ్యేది? మా స్టోరీ చెప్తాను వచ్చింది. అవును సార్. ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్తే మన హీరో ఒక బైక్ రేసర్. ఒకరోజు రేస్ కాంపిటీషన్ జరుగుతుంటే మన హీరో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాడు. రేస్ మధ్యలో సడన్గా ఒక బైక్ రేసర్ అడ్డొస్తాడు. సడన్గా మన హీరో బ్రేక్ వేస్తాడు. బైక్ స్కిడ్ అయ్యి మన హీరో కింద పడిపోతాడు. స్టోరీ బాగుందమ్మా, నాకు నచ్చింది. నెక్స్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ షూటింగ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. షాట్ ఓకే.